Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 82 on pattern programs. To print square pattern with provided fixed digit in every row. This is n is equals to int input enter number of rows. This is n is equals to enter number of rows. n వాల్యూ ఎంతో 4 ఇచ్చామనుకోండి. 4 అనేది ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నప్పుడు అది స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది, ఫార్మాట్లో. ఎప్పుడైతే అది స్ట్రింగ్ ఫార్మాట్ నుండి ఇంట్ ఫార్మాట్ కన్వర్ట్ అయ్యి ఎన్లో స్టోర్ అవుతుందో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 4 అని చెప్పి తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు ఎన్లో 4 ఉంటుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్లేస్లో మనకేమవుతుందంటే 0, 1, 2, ఎన్ని రోస్ ఇచ్చారు 4 మైనస్ 1 అంటే ఎండ్ మైనస్ 1 3 వరకు వస్తుంది. దిస్ ఈజ్ ద స్టెప్. అది వచ్చేసి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నప్పుడు ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఎట్లా ఏ విధంగా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏమి ఇక్కడ చెప్తున్నారు, ప్రింట్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 1 అనేసి చెప్తుంది. దట్ మీన్స్ స్ట్రింగ్ str of I + 1 ఇదనమాట. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బిగినింగ్ ఎంత 0, ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ I + 1 అన్నప్పుడు I + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆ 1 అనేది హౌ మెనీ టైమ్స్ మల్టిప్లైడ్ బై n అంటే 3 టైమ్స్. n వాల్యూ 4 ఇచ్చాము కాబట్టి 4 టైమ్స్. కాపీ ఇక్కడ 1 ఇంటూ n ఎంత 4 అంటే 1 1 1. సో మనకేమొచ్చేసిందంటే ఇప్పుడు 1, 1, 1, 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇదే విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు str ఆఫ్ I + 1 బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు I ++ అయింది, I ++. దట్ మీన్స్ ఇప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయింది, I ఈజ్ ఈక్వల్స్ టు 0 + 1 0 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది. సో I ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1 అయినట్టు. I + 1 అంటే ఆల్రెడీ 0 ఉండింది, ఇప్పుడు 1 అయింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ n ఎంత 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1 2. 2ని ఎన్నిసార్లు 4 టైమ్స్ 2. సో సిమిలర్లీ డాష్ 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 రిమైనింగ్ అదే విధంగా అవుతుంది. ఆ విధంగా ప్రింట్ అవుతూ 1 1 1 2 2 2 దీన్నే కాపీ చేస్తే మనం ఏం చేంజ్ అవుతుంది, జస్ట్ కాపీ 3 టైమ్స్. ఇప్పుడు ఇదేమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు I + 1 ఇక్కడ 1 ఉంటుంది, 1 + 1 ఎంత 2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అంటే దట్ మీన్స్ 1 + 1 2 అయింది. 2 ఇంటూ ఎన్ని టైమ్స్, ఇది 2 + 1 అనేస్తాను ఇక్కడ. 2 + 1 3. దట్ మీన్స్ 3 ఎన్ని టైమ్స్ ప్రింట్ కావాలి, 4 టైమ్స్ ప్రింట్ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 3 3 3. సిమిలర్లీ I + 1 ఇక్కడ 2 + 1 సో 3. ఓకే, 3 + 1 4 ఇంటూ ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. దట్ మీన్స్ 4 4 4 4. ఈ విధంగా ప్రింట్ చేసి మనకు కావాల్సిన ఫార్మాట్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నౌ ఈ ప్రోగ్రామ్ చూస్తాం. ఇది ప్యాటర్న్ ప్రోగ్రామ్, ఫిక్స్డ్ డిజిట్ ఇన్ ఎవ్రీ
fixed digit in every row. Paste. ఇది మనకు కావాల్సింది కామెంట్ లైన్లో పెడతాను. ప్యాటర్న్ 4 ఇది తీసేస్తాను ప్యాటర్న్ 4. దీంట్లో ఇవి అవసరం లేదు మనకు, తీసేస్తాను. దిస్ ఆల్సో నాట్ నెసరీ. ఇండెంటేషన్ కోసం ఈ విధంగా పెడతాను. సో ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తాను. ఫైల్ లేకపోయి సేవ్ యాజ్. ఈ ప్యాటర్న్స్లో ఇది 4th ప్రోగ్రామ్, 4th one. సేవ్. నౌ గో టు హియర్, CLS 4 కాబట్టి 4th ప్రోగ్రామ్. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటున్నా, నేను 4 ఇస్తాను. 111 222 333 4. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 8 ఇస్తాను. 111 222 333 4 4 4 5 5 5 6 6 6 7 7 7 8. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి వీటిని అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇవి కొంచెం కొత్త కాబట్టి మనం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి. 7 ఇస్తాను ఈసారి. 111 ఈ విధంగా మనకు కావాల్సిన పద్ధతిలో అది వస్తుందన్నమాట. So enter number of rows 7. This is the output. Control C. ఆల్రెడీ ఇక్కడ ఉంది, 11 మాత్రమే ఉంది. నేను ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఈ విధంగా మనము అలాగే చేయాలంటే ప్యాటర్న్ 5లో టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ ఫిక్స్డ్ ఆల్ఫాబెట్. ఇంతకుముందు ఇప్పుడు నెంబర్ కదా, ఫిక్స్డ్ డిజిట్ కదా, ఇప్పుడు ఆల్ఫాబెట్ని యూజ్ చేసి చేయొచ్చు. సిమిలార్ వే కానీ P అనే ఆల్ఫాబెట్ను తీసుకుంటున్నాం. దీన్ని ఎలా అనేది చూసేద్దాం. దీంట్లోనే లేదంటే ప్రోగ్రామ్ వరకే తీసుకుంటాను. కాపీ, ఈ ప్రోగ్రామ్ వరకే నేను వేస్తాను. పేస్ట్. ఇక్కడ ఫిక్స్డ్ డిజిట్ కాదు, ఆల్ఫాబెట్. Fixed alphabet in every row. Pattern 4 program. N is equals to this. 1 is not necessary. 2 is also not necessary. 3 is not also necessary for indentation. This is the purpose. Now I am giving P. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది, చూస్తాం ఎలా వస్తుంది అనేది. ఫైల్ లేకపోయేసి సేవ్ చేస్తాను. సేవ్ యాజ్. ప్యాటర్న్ 4 అయిపోయింది. 5. సో 5 ఇక్కడ కూడా 5 సేవ్. ఇక్కడ కూడా 5 అని తీసుకున్నాం. సో కంట్రోల్ S, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు CLS ప్యాటర్న్ 5 ఎంటర్ చేస్తే ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అన్నాం. ఒక 6 అని ఇస్తాను. PPPP ఆ విధంగా ఎన్నిసార్లు అంటే 6 టైమ్స్ వచ్చింది. ఈ విధంగా మనం ఏ ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ముందులాగానే ఏం చేంజ్ లేదు, కాకపోతే ఆల్ఫాబెట్ ఉండింది అంతే. దిస్ ఈజ్ ద వే టు డూ దిస్. ద సేమ్ వే టు ప్రింట్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ ఆల్ఫాబెట్ సింబల్స్ అన్నాము. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ 65 ఆస్కీ కోడ్ అడుగుతున్నాం. ఆస్కీ కోడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తర్వాత సెషన్లో చూద్దాం, వీడియో లెంగ్త్ అయిపోతుంది. తర్వాత సెషన్లో మనం దీన్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్